ఉప ఎన్నిక ఉత్సాహం ఊరేగే రాజకీయం, పార్టీల మార్పులు, పదవుల పిచ్చి యుద్ధం, కసిగా వలసలు, కుర్చీల వేట, ప్రజా సంక్షేమం వీరికి ఏలా ఈ చాదస్తం, ఎమ్మెల్యే రాజీనామా రేపు ఉపపోరు. అయితే ఇక్కడ ఇందులో చూడండి, వైద్యం అందక ప్రభుత్వ దవాఖానాల గోడల వెనుక ఆకలి కేకలు వినపడవా, అట్లనే ప్రభుత్వ దవాఖానాల గోడల వెనుక వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న దయానీయ దృశ్యం, నిర్జీవంగా పడి ఉన్న ఆ పేద శరీరాల గమ్యం. ఆక్సిజన్ లేదు, అత్యవసర చికిత్స లేదు. మీ రథయాత్రల దర్పానికి వీరికి చోటు లేదు. రథయాత్రలు చేస్తారు, అట్లనే ఇలాంటి పోకడాలు పోతారు. ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా గురించి విన్నప్పుడు ఆయన ఫ్రాడ్ అది ఇది ఎన్నో మాటలు విన్నాము. ఇప్పుడు అలాంటి దగ్గరికే వెళ్ళి శత జయోత్సవాలలో ఘనంగా జరిపించండి, అంతర్జాతీయ స్టేజ్ లో జరిపించండి అని మన తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ అంటున్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, మట్టి గోడల బడి విద్యకు దక్కని సరైన సౌలభ్యం, పునాదులు లేని ఆ శిథినాల భవనాలు. ఇక్కడ 2 పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి, విద్య వైద్యం. గవర్నమెంట్ దానిలో ఏమందుతుంది ఏదంటే సరి అయిన సదుపాయమైన వైద్యం అందక ప్రాణాలు పోతున్నా కూడా ఎవరు పట్టించుకునే నాదులే లేరు అక్కడ. అట్లనే మట్టి గోడల మధ్య విద్యకు దక్కని సరైన సౌలభ్యం. అయితే మనకు కావాల్సింది ఏంది? ఉచిత విద్య వైద్యం మనకు కావాలి. మరి రాజకీయ నాయకులు మనల్ని వచ్చి ఓట్లు అడిగేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిలదీయాలి, అడగాలి, ప్రశ్నించడం కాదు, మనం నిలదీయాలి వాళ్ళని. మేము ఓటేస్తున్నాం కదా, మా ఏరియాలో ఇది ఈ సదుపాయం కరెక్ట్ గా లేదు, ఆ సదుపాయం కరెక్ట్ గా లేదు అని ఎప్పుడైతే మనం నిలదీస్తామో అప్పుడే వాళ్ళు మన దగ్గరికి ఓటు అడగడానికి కూడా రావడానికి భయపడతారు.